ఈరోజు మన వాక్య ధ్యానాంశము పక్షులు అని పాటలు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా ఆయన స్తుతించుడి అని కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 1వ వచనములో చూడగలుగుతున్నాం. వసంతకాలంలో కోయిల మధురమైన స్వరాన్ని మనమంతా విని ఉన్నాం కదా. ఉదయాన్న నిద్ర నుండి లేస్తూనే చెట్ల మీద పక్షుల స్వరాలు, వాటి తీయని పాటలు వినడానికి ఎంత మధురంగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండే చల్లటి ఉదయం పూట చెట్ల మీద ఏదో ఒక పక్షి ముందు మేల్కొని మధురంగా కూస్తుంది. దాన్ని విని మరో తోటిపిట్ట ప్రతిధ్వనిస్తుంది. ఇంతలో ప్రక్క పిట్టలు అందుకొని అన్ని గానా ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి కదా. ఏ జాతి పిట్ట ఆ జాతి కోతను కూస్తూ ప్రశాంతమైన ఉదయాన్ని చక్కని ధ్వనులతో నింపేస్తాయి. ఎక్కడో ఒక చోట ఒక కోయిల మధురంగా కూ అంటుంది. అది విని కొంచెం దూరంగా మరొకటి కూ అంటుంది. ఈ కోతలు ఒకదాని ఒకటి మంచి గాలిలో కలిసి ఎంతటి వారినైనా ఆనందపరుస్తాయి. వేసవి గడిచి చెట్లు చిగురించి క్రొత్తదనం సృష్టిలో రాగానే తోటలు, పొలాలు ఇలాంటి ఆనంద కెరటాల్లో నుండి తెలియకుండానే మనసులకు గొప్ప హాయిని కలిగిస్తాయి. ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఉదయ నక్షత్రాలు సంగీతనాదం చేయగా దేవుని కుమారులు ఆనందంతో కేకలు వేశారట. ఏమైనా కానీ పక్షుల మధుర స్వరం ఒక అంటులాంటిది. ఒక పక్షి నుండి మరొక పక్షికి ఇది అంటుకుంటుంది. పక్షుల నుండి మనుషులకు ఈ మధురానుభూతి చక్కగా వస్తుంది. మన జీవితం కూడా ఇలాగే ఉంది. మన నోటి మాట మధురంగా, చల్లగా, ప్రేమపూరితంగా ఉన్నదా? వినేవాని మాట కూడా సాధారణంగా అలాగే ఉంటుంది. మృదు వచనం, శాంతపు పలుకు, సమాధాన సందేశం ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి. అలాగే పరుషవాక్కులు కూడాను. అగ్ని, విద్వాంసం, క్రౌర్యం మన నోటితో మనం వెదజల్లితే అది బాగా అంటుకొని నలుమూలలా ప్రాకి గాలికి విజృంభించి నూరింతలు వెయ్యంతలవుతుంది. సంతోషంగా చిన్ని రాగాలు పాడుకుంటూ తిరిగే మనిషి దగ్గర విసుగు కానీ, చిరాకు కానీ, కోపాలు ఉండవు. ఆ వాతావరణంలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఆ ప్రభావంలోనే ఉండి ఆనందాన్ని అనుభవించి ఇతరులకు అందిస్తారు. కక్ష, క్రోధం, దూషణ మన నోట నుండి వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అదే వాతావరణంలో ఉంటారు. అది ఒకరి నుండి ఇంకొకరికి అంటుకొని నలుదిక్కులా ప్రాకుతుంది. మన దేశంలో ఈనాడు శాంతి, సమాధానాలు, ప్రేమ, ఆనందాలు కలగాలంటే పక్షులు గొంతెత్తి మధురగానం చేసినట్లు మనమందరం, ప్రతి ఒక్కరం మన నోటి మాటలను చూసుకోవాలి. శాంతి వార్తను చాటించాలి. పరుషపు మాటలు విసర్జించాలి. మన మాట మధురంగా ఉంటే మన ఇరుగు పొరుగుల మాటలు కూడా మధురం కావడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతినిత్యం మన నోటి మాటలను కాచుకొని లోకములో శాంతి, సమాధానాలు వెలసిల్లేటట్లు ప్రతివారు ప్రయత్నించాలి. పూర్వం ఒక భక్తుడు ఇలా అన్నాడు: శమయను స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువులక భువిలేరన్నా అని భక్తుడిలా మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.